మన భారతీయుల విలువైన విద్య యోగ విద్య. అటువంటి యోగ విద్య నేర్చుకోవడం అనేది ప్రతి భారతీయుడి హక్కు. ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి మార్గమే యోగా సాధన. అటువంటి యోగా సాధన బాల్యం నుంచే అందించాలనే ఉద్దేశంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలలో లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ చిన్నారులను ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి తీసుకెళ్లడం జరిగింది. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ అన్ని బ్రాంచ్లలో నిత్యం యోగా సాధన కొనసాగించడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రేయర్లోనే ధ్యానానికి ప్రాణాయామానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఖడారి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. అనంతరం విద్యార్థుల మానసిక స్థితి స్థాయిలను మార్చడం వలన మంచి ఫలితాలను సాధించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న వాళ్ళం అవుతామని ప్రముఖ యోగా గురువు ఇస్మాయిల్ గురూజీ తెలియజేశారు. విశ్వక్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. విశ్వక్ గారు వేదికపైకి రావాలి. చెవులు ముయ్యాలి. సౌండ్ చేయాలి కానివ్వండి.
చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు, తన లోపల ఉన్న ఆత్మశక్తిని, ఈ ఆత్మశక్తిని బయటకు తెచ్చుకోవాలి, మన ఇంటర్నల్ టాలెంట్ను బయటకు తెచ్చుకోవాలి అంటే అది కేవలం మన భారతీయ సనాతన ఆధ్యాత్మిక యోగా ఋషులు కనిపెట్టి మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. नमस्कार अध्यापकवादी और मेरे प्यारे साथियों, आज मैं आप सभी को अंतर्राष्ट्रीय योगा दिवस की हार्दिक शुभकामनाएं देना चाहती हूँ। मैं आप सभी को अंतर्राष्ट्रीय योगा दिवस के बारे में कुछ विचार प्रस्तुत करना चाहूँगी। योगा एक व्यायाम ही नहीं, हमारी भारतीय परंपरा भी है। योगा से हमारे मन और शरीर को शांति मिलती है। ये हमें शांत और संतुलित जीवन जीने की प्रेरणा देता है। 21 जून को पूरी दुनिया में अंतर्राष्ट्रीय योगा दिवस मनाया जाता है। इस दिन को इसलिए चुना गया है क्योंकि 21 जून वर्ष का सबसे लंबा दिन माना जाता है। धन्यवाद। స్టేడియంలో యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు 28 జూన్ 2025 లాల్ బహదూర్ స్టేడియంలో విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమానికి ఈరోజు తండోపతండాలుగా అన్ని ప్రాంతాల నుంచి స్కూల్ పిల్లలు విద్యార్థులు వచ్చి యోగా దినోత్సవం దాంట్లో మన లోటస్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్స్, సరూర్ నగర్ బ్రాంచ్, ధర్మగఢ్ బ్రాంచ్ కూడా స్టేడియంలో యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.